చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సంధిలోని కొన్ని వాటి గురించి మనము తెలుసుకుందాం. సంధిలోని పారిభాషిక పదాలు, అందులో ఆదేశం అనే దాని గురించి తెలుసుకుందాం. ఆదేశం అంటే ఏంటి? ఉన్న అక్షరాన్ని నశింపజేసి దాని స్థానంలో శత్రువులా వచ్చి చేరడమే ఆదేశం అవుతుంది. అయితే ఉదాహరణ పదం చూసినట్లయితే వారు, ఓయిరి. ఈ పదాన్ని విడదీసినట్లయితే వారు ప్లస్ పోయిరి. ఇక్కడ విడదీసినప్పుడు పూర్వ పరస్వరాలని గమనించుకోవాలి. ఇందులో ఇక్కడ పకారం అనేది తొలగించి వకారం అనేది వచ్చి చేరింది. అంటే ఉన్న అక్షరాన్ని నశింపచేసి దాని స్థానంలో వ అనే వకారం అనేది శత్రువుల వచ్చి చేరిందన్నమాట. ఇదే ఆదేశం. ఆగమం. ఆగమం అంటే ఉన్న అక్షరాలను అట్లే ఉంచి మరొక కొత్త అక్షరం ఎక్కువగా రావడమే ఆగమం. ఉదాహరణ పదం చూసినట్లయితే గొడ్డుటావు. విడదీస్తే గొడ్డు ప్లస్ ఆవు. ఇక్కడ పూర్వస్వరం డు, పరస్వరం ఆ. ఇందులో పూర్వస్వరాన్ని అట్లాగే ఉంచి, అంటే డు అనే అక్షరాన్ని, డు అనే స్వరాన్ని అట్లాగే ఉంచి పరస్వరంతో కలిసి, అంటే పరస్వరం అంటే ఆతో కలిసి టు, ఏది ఇక్కడ టు అనే పొల్లక్షరంతో ఉన్నటువంటి టు అనే వర్ణం అధికమై వచ్చింది, అంటే ఎక్కువగా వచ్చింది. ఇక్కడ గొడ్డు ప్లస్ ఆవు అన్నప్పుడు గొడ్డుటావు అని కలిపినప్పుడు డు అలాగే ఉంది. కాకపోతే ఇక్కడ ఆ అనే అక్షరంతో కలిసి టు అనేది ఆ టు ప్లస్ ఆ కలిసి టాగా మారింది. ఇక్కడ చూద్దాం. గొడ్డు ప్లస్ ట్ ప్లస్ ఆవు. ట్ ప్లస్ ఆ అనేది టాగా మారింది, గొడ్డు టావు అయింది. తర్వాత చూద్దాం వికల్పం. వికల్పం అంటే ఏంటి? సంధి సూత్రం ప్రకారం పదాలు కలవచ్చు, కలవకపోవచ్చు. ఆదేశంగా ఆ పదం ఏర్పడవచ్చు. ఉదాహరణ పదం మేనల్లుడు. సంధి సూత్రం ప్రకారం మేన ప్లస్ అల్లుడు మేనల్లుడు అవుతుంది. అయితే ఆగమం వచ్చినప్పుడు ఆగమం ప్రకారం ఏంటి అంటే, ఆగమం అంటే ఏమని చెప్పుకున్నాం? ఉన్న అక్షరాలను అట్లే ఉంచి మరొక కొత్త అక్షరం ఎక్కువగా రావడం అని చెప్పుకున్నాం. అయితే ఆగమం ప్రకారం చూసినట్లయితే మేన ప్లస్ ఈ ప్లస్ అల్లుడు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మేన ఎల్లుడు అవుతుంది.